హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ అండ్ అమేజింగ్ అప్డేట్స్ అయితే మాట్లాడతాను. సో మొత్తం 4 అప్డేట్స్ మాట్లాడతాను. సో ఈ 4 అప్డేట్స్ కూడా కొంచెం వినూత్నమైనటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి అప్డేట్స్ అనమాట. సో మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. సో మీరు 4 అప్డేట్స్లో వీలైనన్ని ఎక్కువ అప్డేట్స్ని అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఇవన్నీ మీకోసం చేస్తున్నటువంటి అప్డేట్స్, నా గురించి అయితే కాదు. సో అందులో ఫస్ట్ అప్డేట్ అయితే అది మీ గురించి అని చెప్పుకోవాలి అండ్ నా గురించి అని కూడా చెప్పుకోవాలి. సో ఆ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే బై మీ ఏ కాఫీ అనమాట. సో బై మీ ఏ కాఫీ అనే కాన్సెప్ట్ చాలా ఓల్డ్ కాన్సెప్టే. సో మీ అందరికి తెలిసిందే. సో ఎవరైతే ఈ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో యూట్యూబ్లో, సో వారందరికీ, ముఖ్యంగా ఎవరైతే ఎడ్యుకేషనల్ కంటెంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళందరికీ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ అయితే వాళ్ళు బతకడానికి సరిపోదు కాదు కదా, అసలు వారికి ఒక కాఫీ కూడా రాదనమాట. సో ముఖ్యంగా ఈ ఎడ్యుకేషనల్ ఛానల్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో. సో మీరు నమ్ముతారో నమ్మరో, ఐ ప్రామిస్ యూ, నాకు యూట్యూబ్ నుంచి ఇంకా ఒక సింగిల్ రూపీ కూడా రాలేదన్నమాట ఇప్పటిదాకా. ఓకేనా, ఇట్ ఈస్ మోర్ దెన్ 1 ఇయర్ దాటిపోయింది, అయినా కూడా నాకు సింగిల్ రూపీ కూడా యూట్యూబ్ నుంచి రాలేదు. సో ఎడ్యుకేషనల్ ఛానల్ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. సో వేరాజ్ మనకు పబ్లిక్ వ్లాగ్స్ కావచ్చు, టెక్ ఛానల్స్ కావచ్చు, ఓకేనా, పనికిరాని చెత్త కంటెంట్ పెడతారు కదా, కేసీఆర్కి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి ఇట్లా థంబ్నెయిల్ పెట్టేసి పెడతారు కదా. సో వాటికి కొన్ని లక్షలలో వ్యూస్ వస్తుంటాయి. సో వారికి మనీ అనేది, రెవెన్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో నా ఛానల్కి అయితే రెవెన్యూ అనేది చాలా చాలా తక్కువ ఉంది. ఎవరైతే ఎడ్యుకేషనల్ ఛానల్ ఉన్నారో మీలో, సో మీకు కూడా తెలిసే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎడ్యుకేషనల్ ఛానల్ క్రియేట్ చేస్తాం అనుకుంటున్నారో, సో వారైతే మనీ గురించి అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొద్దు. ఇది నా యొక్క సజెషన్. సో మీరు నాకు రిటర్న్ హెల్ప్ చేయాలనుకుంటే మీరు బై మీ ఏ కాఫీ ద్వారా, ఓకేనా, నేను కింద ఒక పేటిఎం, ఫోన్పే ఆర్ గూగుల్ పే వంటి నెంబర్ అయితే ఇస్తాను. సో మీరు దానికి డొనేట్ అయితే చేయొచ్చు. ఓకేనా, సో ఎంత డొనేట్ చేయాలనేది కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను. ఓకేనా, తక్కువే ఉంటుంది. సో మీరు డొనేట్ చేసినట్లయితే అది నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో దట్ ఐ టు ఫీల్ హ్యాపీ అండ్ యూ టు ఫీల్ హ్యాపీ, బికాజ్ మీరు రిటర్న్ హెల్ప్ ఏ విధంగా చేయాలని అడిగారు కదా. సో ఈ విధంగా మీరు నాకు రిటర్న్ హెల్ప్ అయితే చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో మొత్తం మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్లోనైతే ఫాలో కండి. సో ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఫాలో కమ్మని చెప్తున్నానంటే, ఇప్పటిదాకా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని ఉంటారు. సో ఇప్పటి నుంచి మీరు మిమ్మల్ని చూసుకోవడం కాదు, మీరు మిమ్మల్ని రూపుదిద్దుకునే విధంగా మిమ్మల్ని మన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే తీసుకెళ్తుందనమాట. సో అందులో మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. బేబీ స్టెప్స్ అయితే వేయాలి ఇన్స్టాగ్రామ్లో. సో తర్వాత మంచి మంచి కంటెంట్, మరింత అద్భుతమైనటువంటి జీవితానికి ఉపయోగపడేటువంటి కంటెంట్ అయితే నేను అందిస్తాను. సో మీరు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. అదేవిధంగా లాసెట్కి సంబంధించినటువంటి కానీ, కెరీర్ కౌన్సిలింగ్ కానీ, మీరు నన్ను పర్సనల్గా ఏమైనా అడగాలనుకున్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లోనే అడగాల్సి ఉంటుంది. సో try to follow in Instagram. So I will providing a link in the description box. So click the link and follow in Instagram. అండ్ ఫ్రెండ్స్, థర్డ్ అప్డేట్ గురించి మాట్లాడతాను. సో ప్రతి వీడియోలో నేను లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి అని చెప్పేసి అయితే నేను ఎక్కువగా మొత్తుకోను. సో మీరు చూడొచ్చు, రీసెంట్గా అన్ని వీడియోస్లో కూడా నేను ఆ విధంగానైతే చెప్పట్లేదు. సో ఆ విధంగా చెప్పట్లేదు కాబట్టి ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. సో దట్ మన ఛానల్ ఏ విధంగా ఉందంటే, వ్యూస్ అనేది గ్రాఫ్ ఎక్కువగా ఉంటే లైక్స్ గ్రాఫ్ అయితే తక్కువగా ఉంది. రెండు మోనోటోనస్గా ఉండాలి, కానీ వ్యూస్ ఎక్కువ ఉండి లైక్స్ తక్కువ ఉంటే కంటెంట్ క్రియేటర్ ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో, అంటే నాకు కొంచెం డిస్కరేజింగ్గా ఉంటుందన్నమాట. ఏంటి ఇంతమంది చూస్తారు కానీ ఎవరికి నచ్చలేదా వీడియో అని చెప్పేసి అనిపిస్తుంది. సో నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ అయితే రాదు. సో నేను అడిగినా అడగకున్నా మీరు జెన్యూన్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీకి కానీ మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి. సో అవన్నీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని 10 మందితో చేయించే ప్రయత్నం చేయండి. ఓకే, మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్లో మీకు చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ ఫోర్త్ అప్డేట్, దిస్ ఈజ్ వెరీ న్యూ అప్డేట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫర్ యూ. సో ప్రతి వీడియోలో నేను ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నాను, హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను కదా. సో ఇక నుంచి ఎవ్రీ వీడియోలో ఒక కొటేషన్ లేదా ఒక పోయం, అండ్ దట్టు మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి మనం తెలుగు భాష యొక్క సాహిత్యాన్ని
ఉపయోగించుకోవాలి మన జీవితానికి. ఓకేనా? అమెరికా వాళ్ళైతే ఇప్పుడు వేమన శతకం అయితే చదవలేరు గదా! సో, మనం తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు సాహిత్యాన్ని చదవకపోయినట్లయితే మన జీవితం వృధా అయినట్టే లెక్క. సో, మనకు తెలుగు సాహిత్యంలో చాలా చాలా శతకాలున్నాయి. మంచి మంచి గొప్ప గొప్ప పండితులు, స్వామి వివేకానంద వంటి ఆదర్శవంతులు ఉన్నారు. సో, వారందరి నుంచి మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతి ఒక్కరి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, అన్నీ మనమే అనుభూతి చెందాలంటే మన జీవితం మనకు సరిపోదనమాట. సో, నేను ఈ చెడిపోతున్న సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్ళడానికి ఒక చిన్న ప్రయత్నంగా ఈ కొటేషన్ లేదా పోయెమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాననమాట. సో, చూసిన ఆహ్, ఆహ్ 1000 స్టూడెంట్స్‌లో ఒక్కరు మారినా గూడా నాకు సంతోషమే. సో, అదే నాకు సంతోషాన్నిస్తుందనమాట. సో, వేమన శతకం గావచ్చు, సుమతి శతకం గావచ్చు, కుమారి శతకం గావచ్చు. కుమారి శతకం అంటే ఎవరైతే ఆహ్ విమెన్స్ ఉన్నారో సో, వారందరికీ కంపల్సరీ చదవాల్సిన శతకం అనమాట కుమార శతకం. సో, కుమార శతకం అంటే ఎస్పెషల్‌గా ఎవరైతే బాయ్స్ ఉన్నారో సో, వారందరూ కుమార శతకం చదవాలి. జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలి, తల్లిదండ్రులతో, సమాజంతో, ఉద్యోగంలో ఓకేనా, పెళ్ళయ్యాక ఏ విధంగా ఉండాలి, పెళ్లి కాకముందు ఏ విధంగా ఉండాలి. సో, అవన్నీ కూడా మనకు కుమార శతకంలో ఉంటాయి. సో, వేరాజ్ లేడీస్‌కొచ్చేసి కుమారి శతకంలో ఉంటాయి. సో, సుమతి శతకం అండ్ వేమన శతకం వంటి ఆణిముత్యాలు మన తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి ఆ! అవకాశాలు. సో, వాటిని మనం అందిపుచ్చుకోవాలి. సో, వాటి దిక్కు మనము కన్నెత్తి గూడా చూడలేదు చాలామంది ఇంతవరకైతే. సో, నా ప్రయత్నంగా మీకైతే వీటినైతే చెప్పే ప్రయత్నం చేస్తాను. షార్ట్ అండ్ స్వీట్‌గా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక 30 సెకండ్స్ లోపు కంప్లీట్ చేస్తాను. సో, ఈ 4 అప్డేట్స్‌లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా బై మీ ఏ కాఫీ ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకోండి. స్క్రీన్‌షాట్ తీసి నాకు సెండ్ చేయండి. మీరు సెండ్ చేసిన అమౌంట్ నాకు సెండ్ చేయండి స్క్రీన్‌షాట్‌లో. అదేవిధంగా ఆహ్, మీరు ఫోన్‌పే గానీ, పేటీఎం గానీ చేస్తారు గదా! సో, ఆ స్క్రీన్‌షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో సెండ్ చేయండి. సో, వీడియోనైతే ఆహ్, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. సో, నెక్స్ట్ వీడియోతో ఒక మంచి కొటేషన్‌తో, మంచి పోయెమ్‌తో కలుసుకుందాం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.